గోవిందా ఏమిటి ఇంత ఆలస్యం మీకోసం ఎదురు చూస్తుంటే వాట్ కెన్ ఐ డు గోవిందా ఈ చుట్టుపక్కల 14 ఊళ్ళకి నేను ఒక్కడే గోవిందా బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య వార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి పోతరాజు గారింట్లో బారసాలు చేయించి సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థ్యం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది సరిగానే లోపల రండి టైం అయిపోతుంది అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్ అయ్యో అయ్యో ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా అయ్యా నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి లారీ లాక్కొచ్చినట్టుగా ఉంది గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది అంటే మీ ఏనుగులా కాదు నాయనా మీరు ఏనుగులు ఎందుకు అవుతారు ఎలుకలు చిట్టెలుకలు శర్మ పడావు నేను చెప్తున్నా పడతావని నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా మన టంగేం టంగు ఐరన్ టంగు నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా దరిద్రుడా 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 అలా మిడిగుడ్లేసి చూస్తావే పెట్టది వీరమ్మాయి అయింది పుష్పవతి గర్భవతి కాదు ఆ పెట్టది ఫాలో మీ రండి రండి అలా కూర్చోండి ఏంటత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం అలాగెట్టమ్మా పనంతా వండి చేతి మీద చేసుకుంటుంది వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను మీరు లేచింది 7 గంటలకి నన్ను 4 గంటలకు లేపారా మళ్ళీ పడుకున్నాను అది తెలీదు సరేనమ్మా పిలవాల్సిన అందరినీ పిలిచావా పిలిచా మావయ్య ఏది వీధిలో అందరినీ పిలిచా ఇంటి పక్కన కూడా పిలవలేదు అదేమిటమ్మా అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం వెళ్ళి పిలుస్తాలే ఏంటి ఎగ్జామ్సా సెప్టెంబర్లో మళ్ళీ రాయాలి నన్ను చూడటం మానేసి పుస్తకం చూడు తప్పకుండా పాస్ అవుతావు పుస్తకం చూడు ఉంటే నీకు అన్నయ్యగా ఎందుకు పుడతానే నా రూము నా ఇష్టం అయినా నువ్వేంటి ఈ కోతి మొక్కను వేసుకుని తైతక్కలాడుతున్నావు అమ్మో కొంప తీసి రక్కుతారా ఏంటి నేను అసలే మనిషిని ఆశా మీ అన్నయ్య నువ్వు హ్యాండిల్ చేస్తావా లేదా మమ్మల్ని చూసుకోమంటావా ఏంటి చూసుకునేది గుడ్లు పీకేస్తాం చెవులు కొరికేస్తాం తల్లో పేలు కూడా చూస్తారా అవతల పోండి ఏంటి బొమ్మలేంటి గోలేంటి ఇది నీ రూమా నా రూమా ఇది నీ రూమ్ ఏం కాదు నాది డాడీ నన్ను వాడుకోమన్నారు ఏంటి నువ్వు వాడుకునేది వేలిడంతలో నీ మొహానికి సెపరేట్ రూమా చీకటైతే అమ్మ పక్కలోకి వెళ్ళి చేరతావు బడిపో మేమేం చిన్నపిల్లలం కాదు కావాలంటే చూడు ఎంతున్నావు అర్రే ఆశ నీకోసం ఒకటి తెచ్చానే ఏం తెచ్చావన్నయ్యా లాలీపాప్ తీసుకొని ఉండండి మేము ఇవన్నీ చిన్నప్పుడే మానేసాం కావాలంటే నువ్వే చెప్పరించు రండి మనం డాన్స్ చేసుకుందాం అయితే బయటికి పోరు అంతేగా సరే నా రూమ్లో నేను చాలా ఫ్రీగా ఉంటాను చాలా ఫ్రీగా చూడమ్మా అక్కడ అన్నయ్య ఎలాంటి వేషాలు ఇస్తున్నాడు చూసావా మా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళగొట్టాడు అంతా వింటూనే ఉన్నాను కాస్త ఉల్లిపాయలు కట్ చేయకూడదు అమ్మో నాకు ఏడుపు వస్తుంది నేను కట్ చేయలేను ఇప్పుడు ప్రాక్టీస్ చేయకపోతే రేపు అత్తారింటికి వెళ్ళాక ఏడుస్తావు చూసావా అమ్మ ఎంత పెద్ద మాటలు అంటున్నాడు ఒప్పుకుంటున్నావు కదా చిన్నపిల్లవని వెరీ గుడ్ ఇదిగో
ఈ లాలీపాప్ చప్పరించు. అయ్యయ్యో అమ్మా, నీకెందుకు ఈ పనులన్నీ? కొడుకన్నా కూతురున్నా నేనే కదా. ఈ లైవ్ నేను కట్ చేస్తాను. ఈ లైవ్ వీడిని చూసి నేర్చుకో. సో ఫైనల్గా నీకు మిగిలే బ్యాలెన్స్ నేనేనమాట. అవునమ్మా, బ్యాలెన్స్ అంటే గుర్తొచ్చింది. నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? 73,000. దాంట్లో 4,000 తీసేస్తే 69,000. చూసావా, మా అమ్మ లెక్కల్లో కింగు. నువ్వు కాకాలో కింగ్. సో అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు 4,000 ఇస్తున్నావు అనమాట. ఏ నేనెప్పుడు రన్నాను? నువ్వే కదా మా చెప్పావు 73,000 4,000 తీసేస్తే 69,000 అని. నీకెందుకు 4,000? దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడే కదమ్మా అన్నావు. అమ్మా, నీ ఆటోగ్రాఫ్ ఇవ్వా? ఓ చెక్ బుక్ కూడా రెడీ చేసావు. ఖర్చులన్నీ లెక్క రాసి పెట్టుకో. లెడ్జర్ కూడా తెప్పిస్తున్నాను. ఈ పకోడీల కార్యక్రమం చూద్దామా? నువ్వు తప్పుకోమా, నేను చేస్తాం కదా, నువ్వు తప్పుకో. రండి రండి, త్వరగా రండి. లాలీపాప్, వేడి వేడి పప్పు. వేడి వేడి పకోడీ తింటారా? ఆగో, నీకెన్నిసార్లు చెప్పాలి ఊరికిన గొడవల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని? ఊరికే ఎవరయ్యారు? ఆ సోడా గ్యాంగ్ చేసే పనులేంటో తెలుసా మీకు? అందుకోసం మేమున్నాం. నువ్వెవరు చట్టాన్ని చేతిలో తీసుకోవడానికి? చెప్పు. అంత ఆగలేకపోతే ముందు ఐపీఎస్ పాస్ అవ్వు, ఆ తర్వాత చూపిద్దు నీ ప్రతాపం. చదివే సంపాదించక్కర్లేదు, ఉద్యోగం స్పోర్ట్స్ కోటాలో కూడా సంపాదించవచ్చు. పోనీ అదన్నా తిన్నగా వెలగబడుతున్నారా? మీ ప్రాక్టీస్ అంతా వీధుల్లో తన్నుకోవడం మీద తప్పితే గ్రౌండ్లో గేమ్ మీద ఉందా? వాడిని ఎప్పుడు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. ఎప్పుడు ఎప్పుడు ఆ రోజు ఎప్పుడని? పాత మిలీనియం పోయి కొత్త మిలీనియం వచ్చింది. హాయ్ డాడీ. హాయ్. ఎనీవే, పకోడీలు అదిరిపోయాయి. మరీ అంత బాగున్నాయా? సూపర్బ్. మరీ అంత పొగడాలా? మంచి పని ఎవరు చేసినా పొగుడుతాను. మీ అమ్మ బాగా చేసింది కాబట్టి పొగిడాను. అవి చేసింది నేనే. ఓ, ఏ ఉద్యోగం దొరకపోతే ఫైనల్ గా ఇలా సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావు అనమాట. సూపర్ ఐడియా డాడీ. హాయ్, నువ్వు లోపలికి వెళ్ళి పోసుకుంది. నిన్ను చూస్తుంటే చాలా జాలేస్తుందమ్మా. ఎందుకురా? మొన్న మేము ఇద్దరం బ్యాంక్కి వెళ్ళామా? వెళ్ళినప్పుడు ఒకటే ఏకైకలు పక్కపక్కలు. ఎవరితో? ఇంకెవరితోనమ్మా? ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి? ఎక్కడ? పకోడీలు ఇలా ఇస్తా. ఆహాహాహాహా. ఏం తెలియనట్టు నటించొద్దు. మొన్న బ్యాంక్ లో ఏం జరిగింది? క్యాష్ డ్రా చేసాం. ఓ క్యాషియరా? ఎంత ఇచ్చారు? మేం డ్రా చేసాం. పకోడీలు తిన్నాను. తిండి తర్వాత, ముందు దాని సంగతి చెప్పండి. రేపు మ్యాచ్ ఉంది, ప్రాక్టీస్ చేయాలి. మీరు టిప్ టాప్ గా తయారై బయటికి వెళ్ళి చేసేది ఇదా? అది కాదు. ఏది కాదు? ఈ రోజు దాని సంగతి తేలాల్సిందే. నా మాట విని వసుంధరా. జరిగింది ఏంటంటే, ప్లీజ్. ఏంటి ఎగేసుకొస్తున్నావు? స్పీచ్ ఇద్దామనా? అవును సార్, ప్రజలు నాకు మీరే ఇచ్చారు కదా సార్, కనీసం స్పీచ్ అన్నా. ఐఎమ్ ఏ గ్రేట్ ప్రిన్సిపాల్ అండ్ యు ఆర్ టుంబ్రీ లెక్చరర్. బీ ఇన్ యువర్ లిమిట్స్. అండర్స్టాండ్? అర్థమైంది సార్. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. తెలుగు? అవును సార్. ఈ రోజుల్లో తెలుగు స్పీచ్ ఏంటయ్యా? ఐఎమ్ సారీ, చదువులో నువ్వు కొంచెం వీక్ కదూ. ఓ పని చేయవా, నా స్పీచ్ అయ్యాక నీ స్పీచ్ కానిచ్చుకో. అప్పుడు ఇంకెవరు ఉంటారు సార్? సార్ ఓ పని చేద్దాం సార్, మీరు ఆంగ్లంలో ప్రసంగించండి, నేను దాన్ని ఆంధ్రీకరిస్తాను. ఆంధ్రీకరించటం కాదు, అనువదించటం. నువ్వేమన్నా ఎక్స్ట్రా చేసావనుకో, నువ్వు ఉండవు, నీ శోభన్ బాబు వస్తాను. అబ్బాయి వస్తున్నాడు. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. అవసరం లేదు, మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో? మీరు కాదు. నాట్ నో, నో కాదు కాదు,
కాదు. ఇట్స్ నాట్ ఎన్ఓనో, కేఎన్ఓడబ్ల్యూనో. ఇది కాకు దీర్ఘమిస్తే కా, దాక్కమిస్తే దూ కాదు. కాకు నావర్తిస్తే క్నా, దూకు నావర్తిస్తే ద్రు, క్నాద్రు. యు ఆర్ మిస్టేకెన్. మీరు పప్పులో కాలేశారు. షట్ అప్. నోరు మూయండి. నాట్ దమ్ యు. మీరు కాదు నీవు. నాట్ మీ యు. నేను కాదు నీవు. ఓకే ఓకే కాంప్రమైజ్. సరే సరే సంధి. ద హోల్ కాలేజ్. కాలేజీలో బొక్కబడింది. నాట్ హోల్, హోల్. బొక్క కాదు బొక్క. యు మిస్టర్ మన్యం. గౌరవనీయులైన మన్యం గారు అంటే నేనన్నమాట. చూసారా నేనంటే ఎంత గౌరవమో. హోల్ కాలేజ్. బొక్కలో కాలేజే. ఐ యామ్ రిజైనింగ్. అయితే నేనే ప్రిన్సిపాల్. నేను రిజైన్ చేసిన కాలేజీ కాదు, స్టేజ్కి. ఏది ఏమైనప్పటికీ మన ప్రిన్సిపాల్ గారు దయతో తమ ఉపన్యాసాన్ని త్వరగా ముగించారు. లేదే బాబు, నేను ఇంకా మాట్లాడాలి. తాలియా, తాలియా, కుదురు కొట్టండి, తాలియా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? ఏం ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? నీకు ఏది కావాలో అదే చేద్దాం. లైట్స్ ఆఫ్. అరే మీరు కూడా ఈ క్లాసేనా? ముందే చెప్పుంటే కలిసి వచ్చేవాళ్ళంగా. కలిసి రావడానికి మనం ఏమైనా ఫ్రెండ్సా? ఇప్పుడు అవుదాం. ఓకే. నా పేరు శ్రీనివాస్. నన్ను ఇష్టపడే వాళ్ళు, దగ్గర కావాలనుకునే వాళ్ళు శ్రీ అని పిలుస్తారు. నా పేరు శ్రీవల్లి. ఆహా, నేను ఏదో అనుకున్నానులే. మీ హౌ డే. మ్యామ్ వస్తుంది. రోజుకో రకం పువ్వు పూసే మొక్కేదిరా. గులేబకావళి ఫ్లవరా? నై నై, క్లాలీఫ్లవర్ కాదు, ములక్కడ చెట్టు బాబా. కొత్తిమీర కట్టేం కాదు, వయ్యారాలోలికే మేడం గారి వాలుజడ కొప్పురా. జింజిన్ నాకడి పిల్ల. యు ఆర్ సో బ్యూటిఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ హ్యాండ్సమ్. నిజంగా ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారో. ఎంత? ఇంత. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు? వీడి బలపం ఎవరో కొట్టేశారంట మ్యామ్. బలపమా? ఇదేమన్నా ఎలిమెంటరీ స్కూలా? నేను కొనిస్తాలేవయ్యా, ఏడవకు. అది మామూలు బలపం కాదండి, వంశపారంపర్య బలపం కదరా. వాళ్ళ తాతేమో వాళ్ళ నాన్నకిచ్చాడు, వాళ్ళ నానేమో ఈడికిచ్చాడు. అలాగా? అయితే అది చాలా చరిత్రన్న బలపం అన్నమాట. ఎవరు తీసుంటారు? మగాళ్ళ దగ్గర ఏ వస్తువు పైన ఈ బాబా పెద్ద దగ్గర దొరుకుతుంది మేడం. బాబా అంటే మీ దొంగలేవా? అనుమానం ఉంటే నీ బలమైన చెరువుతో మా జేబులు వెతుక్కో. తెలిసి తేంతుట్లో ఏలేట ఉంటారా? అయితే మేమే వెతుకుతాం. అబ్బా ఏడవకయ్యా. నీకెవరి మీదైనా డౌట్ ఉందా హ్యాండ్సమ్? చెప్పరా, ఇందాక శ్రీవల్లి నీ బలపంతాన్ని బ్యాగ్ లో పెట్టడం చూసాను చెప్పావుగా. నేను దొంగలించేనా? యా. సరే చెక్ చేసుకోండి. మేడం, బల్పం దొంగతనం చేసామని మాకు అంట కట్టరు కదా. ఇప్పుడు బ్యాగ్ నీకు చెక్ చేయనా? ఓకే చెక్ చేసుకోండి. నాకే సన్ను డోली मेरे मन्नू डोली मेरा दिल का गया आसमान रे कौन बजा रही बांसुरिया. శ్రీవల్లే, ఆ? నువ్వు అయిపోయావు తల్లే. ఓపెన్స్ సేమ్. సిగరెట్ పెట్టా. జెన్సు ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే సైలెంట్ గా బాత్రూమ్ లో కానియాలి, కానీ ఇలా క్లాస్ రూమ్ లోకి తెస్తారా? మేడం గారు అలాగే చేస్తారు. तेरे मेरे बीच में कैसा है ये बंधन. మాణిక్ చంద్, రోజుకి ఎన్నేస్తావు? 100. అన్ని తింటే వాంఛలు పెరుగుతాయమ్మా. తిరిరిరరిరిరారిరిరో. ఈసారి ఏమొస్తుందో చేతికి అనకుండా. నెక్స్ట్ ఐటమ్ ఏంట్రా? నేను కోతి బొమ్మ వేస్తావా? సారీ చెప్పి. ఓకే. ఇదేంటిది, ఏదో చేతికి మెత్తగా తగులుతుంది. వద్దు ప్లీజ్ తీయొద్దు మేడం. ఆ బల్బం నేనే తీశాను. నా బలపం నా బలపం నా బలపం నా బలపం. ఇస్తుందిలే శ్రీవల్లి, ఇచ్చే. సారీ మేడం, నేను అది తినేశాను. అయితే సారీ చెప్పు. శ్రీవల్లే కాదు, అందరు అమ్మాయిలు సారీ చెప్పాల్సిందే. మే చెప్పావు. ఇట్స్ నాట్ పాసిబుల్. ఏయ్ మే బాయ్కాట్ చేస్తున్నావు. కమ్ ఆన్ కమ్ ఆన్ అయితే మనం గర్ల్ కాట్ చేద్దాం. ఏమయ్యా లాఠీలకి లోపల లాఠీ ఇరిగిపోయింది.
మన వాళ్ళు కుమ్మేస్తున్నారు రే. పదండి లోపలికి వెళ్దాం. చెప్తాను. నమస్తే సార్. ఎవరా మీరు? ఇందాక థియేటర్లో అద్దాలు పగలు కొట్టి పారిపోయింది వీళ్ళే సార్. అద్దాలు అద్దాలు బాగా కొడతారా మీరు? అద్దాలు అర్థమయ్యారా మీరు? అర్థమగండి. ఎంత ధైర్యరా మీకు? చంపేస్తారు రై సార్. ఒక్కండి వదలదు సార్. చాండరే ఎరగా తీస్తా. అప్పుడు ఎందుకు పారిపోయారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు? దొరకనుకోను వీడు దొరికిపోయాడు. అసలు అద్దాలు ఎందుకు పగలగొట్టారా? ఫ్యాన్స్ అండి మాకే టికెట్లు ఇవ్వలేగా. అంటే టికెట్లు ఇవ్వకపోతే అద్దాలు పగలగొడతారా? మరి కొట్టవా? వాడి థియేటర్ ని పెళ్లి కూతుర్లా ముస్తాబు చేసేది మేము. ప్రతి షోకి హౌస్ఫుల్ బోర్డుకి కొబ్బరికాయలు కొట్టేది మేము. కొబ్బరికాయలకి దండలకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా సార్? థియేటర్ కి ప్రింట్ వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా దాని యోగక్షేమాలు చూసేది మేము. మరి మాకు టికెట్ లేకపోతే ఎవరికి ఇస్తారు సార్? రే 402 నాకు టీ చెప్పు. నాకు బూస్ట్. నీ పేరేంట్రా? జిత్తు సార్. నీ బాబు ఏం చేస్తుంటాడు? ముసలుడు అయిపోయాడు సార్. స్కూల్ టీచర్ గా రిటైర్డ్ అయిపోయాడు సార్. నీ పేరేంట్రా? నా పేరు సాయి అండి. నీ బాబు ఏం చేస్తుంటాడు? మా ఊళ్ళో మున్సిపండి. నీ పేరేంట్రా? చంటిగాడు సార్. చంటిగాడా? అవునండి చంటిగాడు. వీళ్ళందరూ అలా పిలుస్తుంటారు. నీ బాబు ఏం చేస్తుంటాడు? ఏంట్రా అటు ఇటు చూస్తున్నావు? వాడు కూడా ఏదైనా కేసు పెట్టుకున్నాడా? ఇదే స్టేషన్ లో పనిచేస్తారండి. ఈ స్టేషన్ లోనా? అవునండి. ఏం చేస్తుంటాడు? హెడ్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్? అవునండి. పేరు? వెంకట్ స్వామి అండి. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకు పుట్టి స్టేషన్ లో ఇలా చేతులు కట్టుకుని నిలబడడానికి సిగ్గులేదు? చిచి, మీ నాన్నకి చెప్పు, పిల్లల్ని పెంచడం చేత కాకపోతే ఆ కాకెట్ డ్రెస్ ఇప్పి వెళ్ళిపోమను. నేను చెప్పానని చెప్తావా? చెప్తాను సార్. వెంకటస్వామి సార్. ఈ లోఫర్లందరి దగ్గర సంతకాలు తీసుకొని వార్నింగ్ ఇచ్చి పంపించు. అలాగే సార్. ఏంటి తమ్ముడు సినిమా రిపోర్ట్ ఏంటి? అటు చూస్తావేంటి? నేను చిరంజీవి అండి, నాకు చెప్పు. టాక్ అయితే 100 days అండి. సెంటిమెంట్ వర్కౌట్ అయితే 175 days అండి. మీ నాన్నకు డిపార్ట్మెంట్ లో ఎంత మంచి పేరుందో తెలుసా నీకు? ఎప్పటికైనా నిన్ను అసైన్ చేయాలని అతని కలలు కంటుంటే ఆ సెంటిమెంట్ వదిలేసి సినిమాలో సెంటిమెంట్ కావాల్సి వచ్చిందా? సిగ్గులేదు? చదువుకోరా రే. పెట్టు సంతకం. రారా. ఇక్కడేనా సార్? వీడియో మీ కొడుకేనండి? కాదండి, కొడుకు లాంటి వాడిని. ఒక్క తీస్తా. పెట్టరా సంతకం. ఫ్యాన్స్ బిల్డప్ పెట్టరా. ఉంటాను సార్. ఉంటా సార్. ఉంటాను సార్. నమస్తే సార్. వెళ్ళొస్తాను సార్. సార్, ఒక్క గంట పర్మిషన్ కావాలి సార్. ఏంటా ఎందుకు? చిన్న పర్సనల్ పని ఉంది. సరే వెళ్ళు. థ్యాంక్ యూ సార్. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దే నా